ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశాడంటూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం అయితే రేగుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. బరాబర్ నా అయ్యే జాగీరే, తెలంగాణ మా జాగీరే అంటూ కూడా చేసిన వ్యాఖ్యల పట్ల అసలు పవన్ కళ్యాణ్ ఏం వ్యాఖ్యలు చేశాడు, దాన్ని రాజకీయంగా ఎవరు ఎలా వాడుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి రాజకీయంగా ఎట్లాంటి చర్చ కొనసాగుతుంది? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణ ఆయుర్వేద దినోత్సవంలో వస్తున్నారని చెప్పగానే ఆయనకు తెలంగాణ వ్యతిరేకం అని చెప్పేసి 11 రోజులు ఉపవాసం ఉండని చెప్పేసి రకరకాలుగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి కొంతమంది ఎవరైతే వాళ్ళ మనుగడకు దెబ్బతీస్తుంది జనసేన పాటిస్తానే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ 11 రోజులు ఉపవాసం అని చెప్పేసి అనడం జరిగింది. ఒక విషయం తెచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది సొంత అన్నదమ్ముల లెక్క మనం కలిసి ప్రయాణం చేసినాం. అనేక సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు కనీసం ఒక్కసారిగా మనం విడిపోతే అన్నదమ్ముల మధ్య విడిపోతే అన్నడో తమ్ముడో విడిపోయిన ఒక బాధ కొద్దీ ఒక లోపల అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఇంత విభేదాలు వచ్చినాయి, దీని కారకులు ఎవరు అని చెప్పేసి అంటే గత పాలకులే కారకులు అనే విషయం తెలుసు. కానీ అన్నదమ్ముల విడదీసిన వ్యక్తులు ఎవరు అనేది మాత్రం ఆలోచించాల్సిన బాధ కొద్దీ 11 days అంటే శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్రం విడిపోలేదు, శాస్త్రీయబద్ధంగా విడిపోలేదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడం జరిగింది కొద్ది రోజులు. అంటే ఆ రకంగా ఉంటే దాన్ని ఇంకో రకంగా ఆలోచించి దాన్ని వ్యతిరేకంగా ఆలోచించి అంటే ఇవాళ ఆంధ్ర పార్టీ అని చెప్పేసి జనసేన పార్టీ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిందండి? తెలంగాణలో పుట్టిందా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుట్టిందని చెప్పేసి అనుకొని ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి పెట్టిండు. అట్లాంటప్పుడు ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి కూడా తెలంగాణ పుట్టినట్టు కాదు, ఎందుకంటే ఇది మొత్తం టోటల్గా భారతదేశానికి సంబంధించిన పార్టీ అది అభ్యర్థి కూడా. ఇవాళ ఎన్నో తెలంగాణ రాష్ట్రం పుట్టిన పార్టీలన్నిటి కూడా ప్రజల ఆదరణ లేక ఇవాళ మొత్తం కనుమరుగైపోయి మొత్తం విలీనం అయిపోయిన కొన్ని పార్టీలు అలా ఇవాళ అదంతా మనం గమనిస్తాను. మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే పార్టీలను ఎందుకు తెలంగాణ ప్రజలు ఆదరించాలో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా వస్తలేమనే విషయం ప్రజలకు అవసరం, అంతవరకే. కానీ ఇక్కడ ఎవరు వచ్చి పరిపాలన చేస్తే ఎవరు సక్రమైన పరిపాలన అందిస్తే వాళ్ళకి జనం చూస్తారు. మీరు గమనించండి, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని మనం చూడడం జరిగింది. మరి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ పార్టీ కదా, మరి ఎందుకు ప్రజలు ఓడగొట్టారు అంటే అవినీతి అక్రమాలు పెరిగిపోయినాయి, వాళ్ళ యొక్క ఒక్కొక్కళ్ళ మధ్యలో విభేదాలు ప్లస్ ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఓటమికి ప్రధాన ఓటమి అయింది. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ వీళ్ళు అవినీతి అక్రమాలే కాకుండా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చింది, వాళ్ళ గతంలో ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ 6 లక్షల 7 లక్షల కోట్ల లోటు బడ్జెట్తో చూపెట్టడం జరిగింది. దాంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు 6 పథకాలు ఏవైతే మహాల్ పథకాలు అని చూపెట్టడం జరిగింది. ఇవాళ అందులో మోసం జరుగుతుంది కాబట్టి ప్రజలు అమ్మి ఓటేయడం జరిగింది. నేనేమంటా అంటే ఇదంతా మూల కారణం ఏంటంటే పార్టీలు ఇక్కడైతే ఏదైతే ప్రజలు మభ్యపెట్టి ఇక్కడ ప్రభుత్వం అధికారం వస్తుంది కాబట్టి ఈ ప్రజలు మభ్యపెట్టి ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జనసేన పార్టీకి ఒక స్పేస్ ఉంది కాబట్టి జనసేన పార్టీ వైపు ఇవాళ తెలంగాణలోని యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి చూస్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రోజు జనసేన పార్టీ ఇవాళ వాస్తవంగా మరి బహిరంగ సభ కాదండి. ఇవాళ తెలంగాణలో 1 లక్ష మెంబర్షిప్ ఇవాళ జరిగింది. ఇవాళ ఆ 1 లక్ష మెంబర్షిప్ చేసిన 2000 మంది కార్యకర్తలు ఏదైతే సాధకులు ఉన్నారో ఉద్యములు ఉన్నారో వాళ్ళతో ఒక చిన్న ఇంటర్నల్ సమావేశం, ఇంటర్నల్ మీటింగ్, అది 2000 మందితో చిన్న మీటింగ్, ఆ హాల్ కెపాసిటీ సందే ఫంక్షన్ ఆ కెపాసిటీ కన్వెన్షన్లో అట్లాంటి చిన్న ఇంటర్నల్ మీటింగ్ కూడా ఇవాళ బహిరంగ సభ అయితే ఓకే మీరు విభేదాలు అయితే రకరకాల గొడవలు అయితే అని చెప్పి ఇంటర్నల్ మీటింగ్ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడం కాకుండా ప్రెస్ మీట్ కూడా పర్మిషన్ ఇద్దని చెప్పి చెప్పింది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రెస్ మీట్లో కూడా ఇక్కడ పర్మిషన్ ఉంటాయంటే పర్మిషన్లకు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం, దీనిపై ఇప్పుడు పోలీసులు పర్మిషన్ తీసుకుని ఇక్కడ మాట్లాడుతున్నాయండి. అంటే ఈ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా చర్మగీతం పాడే రోజులు త్వరలో వస్తాయి. ఇవాళ జనసేన పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. 1 లక్ష మెంబర్షిప్ అయిందని ఆదరించుకోవాలి. ఒక మెంబర్షిప్ 400 రూపాయలు అండి. ఇవాళ 400 రూపీస్ పెట్టి 4 లక్ష మంది మెంబర్షిప్ తీసుకున్నారు. అంటే వాళ్ళ జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 350 స్థానాలు పైగా పోటీ చేయడం జరిగింది. రాబోయే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పోటీ చేస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఉంటుంది, రాబోయే 2028-29 ఎమ్మెల్యే ఎంపికల్లో పోటీ చేస్తుంది స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ ఏ మంచి కార్యక్రమం చేపట్టినా దాదాపు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనానంతరం ఆయన ప్రతి పని కూడా మొదలు పెడతారు. అంటే
ప్రాంతీయ భేదం ఎక్కడ కూడా లేదు. అంటే తను ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యం కూడా ఆయన తను గతంలో గుర్తు చేస్తుంటారు. తెలంగాణ పట్ల తనకు ప్రత్యేకంగా అభిమానం ఉందంటూ కూడా తను ఎన్నోసార్లు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు, ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మాత్రమే ఎందుకని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కానీ ఎందుకని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది? ఒక విషయం అండి, మీరు గమనించండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యునికి చిన్న రోడ్డు లేదని చెప్పేసి ఒక చిన్న పిల్లలు వచ్చి రోడ్డు మీద వచ్చిన ధర్నా వేస్తే వెంటనే స్పందించి రోడ్డు ఏం చేయాలి అంటే ఎక్కడైనా ఇష్యూ జరుగుతుందన్న విషయం దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఇష్యూని అక్కడ సాల్వ్ చేస్తూ ఉన్నాడు ఇవాళ. అంటే ఇవాళ ఆ రకంగా ఇవాళ తెలంగాణలో కూడా గమనించండి. ఇవాళ గతంలో అనేక ప్రభుత్వాలు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మరి అట్లాంటి కొండగట్టు దేవస్థానము ఇవాళ ఎంత పుణ్యక్షేత్రము. కన్మూరు ఉమ్మడి జిల్లాలో వాళ్ళ కొండగట్టు చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అది. అట్లాంటి టెంపుల్ను ఇవాళ మీరు గమనించండి. వాసగా టెంపుల్ పరిధిలో ఉన్న టెంపుల్ పరిధి ఏదైతే గుట్ట ఉందో ఆ గుట్ట అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ గుట్ట టెంపుల్ అభివృద్ధి చెందితే ఇవాళ భక్తులు కూడా విశాలంగా మంచిగా వాళ్ళు రాకపోకలకి మంచిగా సిద్ధంగా ఉంటాయని చెప్పేసి దాదాపు వారు ఆలోచించి ఇవాళ మీరు అంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఐపీ అని చెప్పేసి అంటున్నారు. మరి ఏపీకి సంబంధించిన వ్యక్తి మీరు అనుకుందాం కొద్దిసేపు అనుకుందాం. మరి 35 కోట్ల రూపాయలు ఇవాళ కొండగట్టు దేవస్థానానికి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ అదే కన్మూరు జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, ఎంపీలుగా కొనసాగారు, అదేవిధంగా మంత్రులుగా కొనసాగారు. మరి ఏనాడైనా తెలంగాణకు మరి కొండగట్టు దేవస్థానానికి ₹1 కేటాయించే సందర్భం ఈ ప్రజాపతిలకు మా ఆలోచన కలిగింది. ఇవాళ వారికి కలిగింది. అదే ఇక్కడే కాదు, ఇక ఆదిలాబాద్లో కానీ, మంచిర్యాలలో కానీ, ఖమ్మంలో కానీ ఎక్కడ సమస్య వచ్చా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నీటి సమస్య కానీ, అదేవిధంగా గిరిజన తండాల్లో ఉన్న నీటి సమస్య కానీ తీర్చే ఘనత ఉంది. వాళ్ళు తెలంగాణలో ఇంకా ఇక రాకముందే జనసేన పార్టీ రాకముందే ఈ విధంగా చేసినట్టే రేపు తెలంగాణలో రాబోయే కాలం జనసేన పార్టీ ఇక్కడికి వస్తే ఇవాళ సామాన్య ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అంటే తెలంగాణలో జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే రాజకీయ పార్టీలు కక్ష సాధించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు, వాటిని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ చర్చ ఇక్కడ మొదలైందంటే తెలంగాణ ప్రాంతంలో ఇక మీటింగ్ పెట్టుకుంటా అంటే తెలంగాణ ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉన్నదో పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణ ఆవిర్భావం ఫార్మేషన్ డే ఉంది, బందోబస్తు కారణం వల్ల మేము ఇవ్వలేము అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దాంట్లో ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ ఒక తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ప్రాంతీయవాదం, జాతీయవాదం తీసుకురావడంతో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గురించి హాట్ టాపిక్గా ఏదైతే చర్చ నడుస్తుంది. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారికి నేను సూటి ప్రశ్న ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో మీరు ఏదైతే ప్రశ్నిస్తా అని నేను తెలంగాణ ప్రాంతంలో నేను ఖచ్చితంగా నేను పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీరు పోటీ చేస్తా అని చెప్పడం కాదు, స్థానిక సంస్థలలో మీరు పోటీ చేసినారు, ఒక్క సీటు కూడా మీరు ఇక్కడ గెలవలేకపోయినారు. ప్రస్తుతానికి మీరు రాబోయే రోజుల్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఏదైతే మాట తీరు ఉన్నదో ఆ మాట తీరుని మీరు మార్చుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలంగాణ అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళది అయ్యే జాగీరే. కానీ రాజకీయ పార్టీలు వేరే, సంబంధించిన ఎక్కడైతే తెలంగాణలో పుట్టిన ఏదైతే ప్రాంతాల్లో ఏదైతే నాయకులు ఉన్నారో వేరే. దానికి తెలంగాణలో మీ అయ్యే జాగిరా అనడం అనేది ఇది మాట అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇది అవమానకరంగా అంటే తక్కువ చేసి మాట్లాడడమే తెలంగాణ ఉద్యమకారులను. ప్రత్యేకంగా తెలంగాణ వాదులను కాకుండా తెలంగాణ ప్రజలను మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం తనను టార్గెట్ చేసిన వారిపైన మాత్రమే వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేసిన వారి మీ అబ్బ జాగీరా అని మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే తనను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఇక్కడ స్పష్టంగా మనకి ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏదైతే లబ్ధి పొందామనే రాజకీయ లబ్ధి పొందామనే ఒక పున్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు ఏదైతే ఉన్నారో అంటే మేమే ఈ మీటింగ్ కాకుండా అడ్డుకున్నాము అనే ఉద్దేశంతో ప్రజలకి మేమే ఒక కింగ్ మేకర్లా మేమే ఒక రాజకీయ నేతలను తెలియడానికి కోసం ఈ పున్నం ప్రభాకర్ గారు ఆయన మాట్లాడిన మాటలు ఏదో దాన్ని కూడా ఎత్తి చూపడం జరిగింది. అది పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో జనసేన పార్టీ ఏం చేసింది, రైతులకు ఏం చేసింది, నిరుద్యోగాలకు ఏం చేసింది. ఈ 2 సంవత్సరాలలో మీరు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఉండి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విషయంలో కానీ ఏదైతే మీరు ఇక్కడైతే ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు బంధు కానీ అనేక సమస్యలు ఈ రోజు మనకి ఉన్నప్పటికీ కూడా ఏదైతే జలాశయాలకు సంబంధించిన నీళ్ళ విషయంలో కానీ తెలంగాణ
ప్రాంతానికి మీరు ఏం చేసినారని ఇక్కడికి వచ్చి మీరు పోటీ చేస్తారని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. గతంలో కూడా ఏదైతే ఎన్నికల క్యాంపెయిన్కి సంబంధించి కేవలం ఎన్నికల సందర్భంలో కాకుండా చాలా సందర్భాల్లో ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో తను ప్రత్యేకంగా పర్యటించాను, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నాను, అక్కడ వారికి స్థానికులకు సహాయం చేశానంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఒక వ్యాఖ్యలు అయితే చేశారు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే మన పుణ్యక్షేత్రాలకు కానీ మనం ఎక్కడైనా సాయం చేస్తే ఉండిలో పైసలు వేస్తే మనం చెప్పుకోము. కానీ ఇలా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆ విషయంలో చూసినట్టయితే కొండగట్టుకు నేను ఇన్ని పైసలు ఇచ్చినా అని చెప్పుకుంటాను. అన్నను రాజకీయం చేద్దామని ఒక ఉద్దేశంతోనే ఇవాళ నేను సహాయం చేసినా అంటున్నాను తప్ప ఇక్కడ ఉన్న ఏదైతే మనం తెలంగాణ మేము తెచ్చుకున్నది ఎందుకు, నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా తెలంగాణ మేము తెచ్చుకున్నది. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మీరు తెలంగాణ ప్రాంతానికి మీరు ఈ 2.5 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలపై ఏ రోజు 12 సంవత్సరాలు అవుతుందని మీరు చెప్తున్నారు. కానీ 12 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిలో ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసింది? మీ అభివృద్ధి చేయనప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ప్రశ్నించకుండా ఏదైతే నేను ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి కాలేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎట్లా అవుతా అని చెప్పుకుంటా అంటే మీరే నిస్సహాయ స్థితిలో ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడ ఉన్న మీరు రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రాంతం అనేది తెలంగాణ సొత్తు. తెలంగాణ ప్రాంతంలో మీరు ఎక్కడైతే మీకు ఫ్యాన్స్ మీరు కావచ్చు, హీరో కావచ్చు తప్ప రాజకీయ క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఆంధ్ర పాపులేషన్ ఎక్కడున్నదో అక్కడ మీరు గెలవచ్చు. కానీ కరీంనగర్ ప్రాంతంలో కరీంనగర్ నియోజకవర్గంలో మీరు ఒక క్యాండిడేట్ని మీరు పెట్టలేని పరిస్థితి. అంటే మీకు ఒక క్షేత్రస్థాయిలో మీకు క్యాడర్ లేదు. ఇక్కడ వేలకు సంబంధించిన మాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ జిల్లా నుంచే 150,000 మెంబర్షిప్ మాకున్నాయి. కానీ మీకు ఇలా మెంబర్షిప్స్ కూడా మీకు లేవు. మీరు రాజకీయ క్షేత్రస్థాయిలో వస్తా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సమస్యల మీద మీరు ఎప్పుడైనా ధర్నా చేసినారా? ఈ సమస్యల మీద మీరు ఎప్పుడైనా పోరాడారా? మీరు రాజకీయ పార్టీ ఆల్రెడీ మీరు పెట్టేసినారు, రాజకీయాల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడకుండా నేను రాజకీయం చేస్తాను, నేను రాజకీయంలో ఉంటాను. కళ్యాణ్ ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలంగా అధికారంలో ఉంది, గద్దర్ అన్న లాంటి వాళ్ళను మహానుభావులను అట్లాంటి వాళ్ళను విస్మరించి ఏం చేశారని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రశ్న వేశారు. గద్దర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన పేరు మీద అవార్డులు అంటే బ్రతికున్నప్పుడు ఏం చేయలేదు, కానీ ఇప్పుడు కానీ తాను గద్దర్ అన్నతో ప్రత్యేక అభిమానం ఉంది, తనకు గతంలో గద్దర్కు నేను సహాయం చేశానని కూడా చెప్పాడు కదా. అదే నేను ఏం చెప్తున్నా అంటే ఒక సహాయం చేస్తే మనము ఆ సహాయం చేసినాను ఎవరు చెప్పుకోరు. రాజకీయ లబ్ధి కోసమే నేను చేసినా అని మీరు చెప్పుకుంటున్నారు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్ని జిల్లాలు ఉండే? 13 జిల్లాలు ఉండే. ఇలా 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలకు కలెక్టరేట్ ఆఫీసులు కట్టినాం. అనేక రంగాలలో అభివృద్ధి చెందింది. 10 సంవత్సరాలలో ధీటైన కరీంనగర్ ఇలా మనం ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఇలా మనం చూసుకున్నట్టయితే ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోకాపేటలో ఒక ఎకరం 100 కోట్ల రూపాయలకి పోయింది. ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూసుకున్నట్టయితే 200 చిల్లర కోట్లకు మనకు అక్కడ ఒక ఎకరం పోయడం జరిగింది. అంటే మన రికార్డు మనమే తెలంగాణలో మనం చేసుకుంటున్నాము. అలాంటి తెలంగాణ ప్రాంతంలో మాకు తెలంగాణలో ఆంధ్రాలో మీకు లేదు కాబట్టి తెలంగాణ మీరు రావాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలాంటి తప్పు లేదు, కేవలం రాష్ట్రంపై ఉన్న ప్రేమ తెలంగాణలో భవిష్యత్తులో ఎక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక భయం చోటు చేసుకుందంటూ కూడా అటు జనసేన కార్యకర్తలు చెప్తూ ఉంటే రాజకీయ లబ్ధి కోసం పొందడానికి మాత్రమే తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.